ఎందుకు ఐషు బాధపడుతున్నావు? బ్రేకప్ అయితే బాధపడాలా? అసలు నిన్ను వదిలేసినందుకు వాడే బాధపడాలి, తల కొట్టుకొని చచ్చిపోవాలి. ఇన్ఫ్యాక్ట్ మనకు అసలు అబ్బాయిలే అవసరం లేదు, సింగిల్గా ఉందాం. అసలు నువ్వు ఎందుకు బతుకున్నావో నీకన్నా తెలిసేంట్రా? ఒక మోటివేషన్ లేదు, ఒక అచీవ్మెంట్ లేదు, పైగా దాంట్లో బ్రేకప్. రే అజిత్గా, ఇంకా నీ లైఫ్లో అమ్మాయి లేదు. లేదు, ఇది ఫిక్స్. ఇది ఫిక్సో, ఇది ఫిక్స్. హాయ్, నేనే దరిద్రానికి ఎన్నికలు పెడితే యునానిమస్గా ఎంపిక అయ్యే దురదృష్టవంతురాలిని. ఒక గంట ఇంత ఘోరంగా గడవటానికి, ఒక రాత్రిలోనే ఇంత రచ్చలేవడానికి కారణం. ఆ దారుణానికి కారణం నేనే. దరిద్రం స్టాక్ అయిపోయినా దరిద్రానికి అరువిచ్చే గోడౌన్ లాంటిది నా జీవితం. ఇప్పటికైనా ఆన్సర్ ఇస్తారా, లేదా పోలీసులకు కంప్లైంట్ ఇవ్వమంటారా? సరే, నిజం చెప్పేస్తా బ్రో. సరిగ్గా 7:10 అవుతుంది. నాన్న, అది నోరు మీ వెదవా. నోరు లేపితే అస్సలు బాగోదు. నువ్వేదో సిటీకి వచ్చి ఉద్ధరిస్తున్నావు అనుకుంటే కుటుంబం పరువు మొత్తం తగలాడుతున్నావా? చెయ్, దరిద్ర పెదవా. నీ మీద అనుమానం వచ్చి ఫాలో అయ్యాను. తీరాడికి వచ్చి చూస్తే చిచ్చి. డాడీ, షట్ అప్. ఎన్నాళ్ళ నుంచి సాగుతుంది ఇది? 1.5 years నుంచి. అంటే 2 ఏళ్ళ నుంచి నేను ట్రై చేశాను. 6 months తర్వాత తను ఓకే చేసింది. మార్చిలో పోయిన సబ్జెక్ట్ సెప్టెంబర్లో రాయడం చేత కాదు, కానీ 6 నెలలు అమ్మాయినకు తిరిగావు. అడ్డగాడితో. అమ్మా, అమ్మున్నా బాగుండేది, కొంచెం సపోర్ట్ చేసేది. మాటకు ముందు అమ్మా, మాట తర్వాత అమ్మా అని ఇలా పిలిచే కుటుంబం పరువు మొత్తం తగలెట్టావు. ఇంట్లో ఫంక్షన్ జరిగినప్పుడల్లా, నువ్వు ఫోన్ తీసుకుని పక్కా పోయినప్పుడల్లా నీ మీద అనుమానం వచ్చిందిరా, ఇలాంటి ఘనకార్యం మీద తగలెడతావని చెప్పి. నువ్వెందుకు నవ్వుతున్నావు? వీపు విమానం మొత్తం మోగుతుంది. నువ్వు ఫోన్ పట్టుకుని సిగ్గుపడుతూ నవ్వినప్పుడే నాకు అర్థమైంది నువ్వు ప్రేమ ఖాతా తెరిచావని. ఆ ఖాతాలో మా పరువు పోవడమే బాకీ. మీ పేరు? భాస్కర్ అండి. ఉదయ్, నా భార్య విజయ. నమస్కారం అండి. నమస్కారం. దీని గురించి మనం మాట్లాడుకుందామండి. మాట్లాడడానికి ఏముంది అంకుల్, ఏదో చిన్నపిల్లలం, తెలుసో తెలియకు. మీరు పెద్దవాళ్ళు కదా, మీరు మాట్లాడుకోండి. మీరు మాట్లాడుకోండి. ఖచ్చితంగా మాట్లాడుకుందామండి. మేము లోపలికి వెళ్తాం, మీరు మాట్లాడుకోండి. మీరు మాట్లాడుకోండి. అదా, ప్లీజ్ ప్లీజ్. 2 ఏళ్ల నుంచి లవ్ చేసుకుంటున్నామని ఎందుకు చెప్పావు? 1.5 years అని చెప్పింది నువ్వే కదా. అయినా ఇంత దారుణంగా మన ఇద్దరం దొరికిపోతామని నాకు మాత్రం ఏం తెలుసు. అయినా సరే, మనమిద్దరం లవ్ చేసుకుంటున్నామని చెప్పాల్సిన అవసరమే లేదు. పద, వెళ్ళి నిజం చెప్పేద్దాం. సరే, వెళ్ళి చెప్పి. నేనా? నేనెందుకు చెప్తాను? నువ్వు చెప్పకపోతే వాళ్ళకి ఎలా తెలుస్తుంది? నిజం చెప్తుందంట, నిజం చెప్తుంది. జస్ట్ 2 గంటల క్రితం పబ్లో కలిసామండి. తనకో బ్రేకప్ స్టోరీ ఉంది, నాకో బ్రేకప్ స్టోరీ ఉంది. తాగుతూ షేర్ చేసుకుని ఓదార్చుకోవడానికి ఇంటి దాకా వచ్చామండి అని చెప్పామనుకో, నరుకుతారు ఇద్దరిని. హే, ఓ పని చేస్తే
మన ఇద్దరికి బ్రేకప్ అయింది, ఫ్రెండ్లీగా కలిసాం, కన్సల్ట్ చేసుకుంటున్నాం అంటే అప్పుడు ఇద్దరం ఎదవలం అయిపోతాం. వాళ్ళు వచ్చేసరికి మనమిద్దరం వాటేసుకొని పడుకున్నాం. ఇప్పుడు జస్ట్ ఫ్రెండ్స్ అంటే వాటాలు వేసుకొని మరి తంతారు మనల్ని. పాయింటే. అవును, మనం ఎందుకు కంగారు పడుతున్నాం? సరదాకి ఫన్. ఏ? నువ్వు తాగినప్పుడే నయం, తాగింది దిగిన తర్వాత మరీ దిగజారిపోయావు. అంటే అలా కాదు పాప, ఇప్పుడు వాళ్ళు మనల్ని ప్రేమికుల కేటగిరీలో తోసేశారు, అది మనకు బెనిఫిటే కదా. ఎలా? ఆలోచించు. నువ్వు నేను ప్రేమ ఇదంతా డ్రామా. ఏంటి అలా చూస్తున్నావు? పాట నచ్చలేదా? నేను నార్మల్గా దొరికిపోయినా ప్రాబ్లం లేదు, కానీ నీ ఇలాంటి వాడితో దొరికిపోతున్నాను చూడు, అదే బాధగా ఉంది. సటారా? నేను చెప్పేది ఏంటంటే, నువ్వు నేను ప్రేమించుకుంటున్నాను వాళ్ళు అనుకుంటున్నారు. హ, మా స్టాండర్డ్స్ ప్రకారం మా నాన్న నిన్ను ఎలాగో ఒప్పుకోడు అనుకో, మీ స్టేచర్ బట్టి మీ నాన్న కూడా ఒప్పుకునేలా లేడు. సరే, ఇప్పుడు ఏం జరగబోతుందో క్లియర్గా చెప్తా విను. మన ఇద్దరం ఇక్కడ లోపలికి వచ్చాక వాళ్ళ ముందు ఈ 4 గోట్ల మధ్య జరిగింది నలుగురికి చెప్పుకోకూడదని మీ నాన్న మా నాన్న ఒక అగ్రిమెంట్కి వస్తారు. మరి అమ్మలు? గోరింటాకు పెట్టుకుంటారు. చెప్పేది నెహ, ఇట్స్ ఏ సీరియస్ మ్యాటర్. బాబు, మీరంటే అమ్మ కూచీలు. మా అమ్మాయిలకి అమ్మలతో అగ్రిమెంట్స్ ఉండవు, సెటిల్మెంట్సే. సర్లే, నీ సునకానందం కోసం మీ అమ్మని కూడా కలిపేద్దాం. మొత్తం ఫ్యామిలీ ఒక అగ్రిమెంట్కి వస్తుంది, మనల్ని కూడా పిలుస్తారు. ఫస్ట్ మీ నాన్న నీ దగ్గరకు వచ్చి, ఓకే నాన్నద్దు అమ్మని పెట్టుకో ఒసేయ్, ఇంకొకసారి ఆ కుర్రాడితో తిరిగావంటే తోలు తీస్తా అని అంటుంది. హా, అప్పుడు మా అమ్మకి డౌట్ రాకుండా, అమ్మా నేను ఈ అబ్బాయిని ప్రేమిస్తున్నానమ్మా అని అనగానే, ప్రేమ లేదు దోమ లేదు అని నీ జుట్టు పట్టుకొని రప్ప రప్పమని లాక్కుంటూ నిన్ను ఇక్కడి నుంచి తీసుకెళ్ళిపోతుంది. అప్పుడు మా నాన్న ఫ్రేమ్లోకి ఎంటర్ అవుతాడు. రే బెదవా, ఇంకోసారి అమ్మాయితో తిరిగావో నేనేం చేస్తాను నాకే తెలీదు. అప్పుడు మీ నాన్నకి డౌట్ రాకుండా, నాన్న ఈ అమ్మాయి లేకుంటే నేను బతకలేను నాన్న, షీస్ మై ఎటర్నల్ లవ్ నాన్న అని అంటావు, అంతే కదా? ఎటర్నల్ లవ్ లేదు, కొలెస్ట్రాల్ కొవ్వు లేదు. అని చెప్పి నన్ను కూడా మా నాన్న తనతో పాటు తీసుకుని వెళ్ళిపోవచ్చు. ఎస్, నువ్వు చెప్తుంటేనే అర్థమవుతుంది. ఇంతకు ముందు ఒక పెళ్లి కొడుకు నెలకి 2 లక్షల జీతం సంపాదిస్తున్నాడంటేనే మా ఇంట్లో లేచి పెళ్లి చేయలేదు. ఇంకా నీ బట్టాని మొహానికి ఎందుకు ఇస్తారులే. మా నాన్న మాత్రం కాల్లో గోళీలు ఆడుకునేదాన్ని తీసుకొచ్చేస్తాడు అనుకున్నావా? అందాల పోటీల్లో కప్పు కొట్టి తీసుకొచ్చిన అమ్మాయి అయినా తను మన స్టాండర్డ్స్ కాదురా నా కొడక అని చెప్పి అలా కప్పెట్టేస్తాడు. అలాంటిది నీ కప్ప మొఖాన్ని ఒప్పుకుంటాడు అనుకున్నావా? కప్ప మొహమా? ఎవరిదిరా కప్ప మొహం? మరెవరిదే బఠానీ ముఖం? ఏంట్రా ఏంటి ఎక్కువ చేయక చెప్తున్నా, తాగించి మాయ మాటలు చెప్పి ఫ్లాట్కి తీసుకొచ్చినావు అని చెప్తా. చా, మాయ మాటలు చెప్పి నీ ఫ్లాట్కి నేను తీసుకొచ్చాను మరి. ఆ? ఇది నా ఫ్లాట్ కాదు. నాకప్పుడే డౌట్ కొడతా ఉంది, ఒక మగాడు ఇంత మంచిగా ఎందుకు మాట్లాడతాడా అని. ఏ ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్. ఏంటి? ఇందాకేమన్నావు? ఒక మగాడు మంచిగా. అది కాదు, దానికి ముందు. బఠానీ మొహం. దీనికి దానికి మధ్యలో తల్లి. ఏమన్నాను? ఈ ఈ ఈ ఈ ఫ్లాట్ నీదే కదా? ఈ ఫ్లాట్ నాది కాదు. ఓ, మీ ఫ్రెండ్దా? నా ఫ్రెండ్ అది కూడా కాదు. అసలు ఈ ఫ్లాట్కి నాకు సంబంధమే లేదు. ఈ ఫ్లాట్ నీదే కదా? కాదు. హా? ఈ ఫ్లాట్ నీది కాదా? మరి నీది కాక నాది కాక ఇంకెవరిది? అయ్యో, అసలు మనం లోపలికి ఎట్లా వచ్చినాం? నిన్నే అడుగుతున్నా, చెప్పు. నాకేం తెలుసా? మన ఫ్లాట్ అనుకుని మన ఇద్దరం ఇంకేదో ప్లేస్కి వచ్చేసినట్టున్నాం. షట్, ఇప్పుడు ఓనర్స్ వస్తే ఏం చెప్తాం?
ఓనర్సే అనుకుంటా. నువ్వు వెళ్ళి కొంచెం డోర్ తీవా ప్లీజ్. హా? నేనెందుకు తీస్తాను? నువ్వే తల్లి. అమ్మాయి అయితే అంత త్వరగా కోప్పడరు కాబట్టి. ఆహా. పద త్వరగా, మీ అమ్మ తీసేసేటట్టుంది. అమ్మా. అమ్మా అమ్మా, నేను తీస్తానమ్మా, నువ్వు కూర్చో. సుభాష్ సుభాష? సుభాషు లేడు. నాకు తెలుసు వాడు వేరే అమ్మాయితో తిరుగుతున్నాడని నాకు తెలుసు. ఛీ! ఆ? అయ్యో పాపం. ఎవరు? ఎవరో అమ్మాయి నన్ను చూసి ఎవరో అనుకుని ఏడ్చుకుంటూ వెళ్ళిపోయింది. అయ్యో పాపం, దొంగతనంగా ఇంట్లో దూరేమని చెప్పకపోయావా? ఓవర్ యాక్షన్ చేయకు. ఎవరమ్మా వచ్చింది? ఆ, ఎవరు లేరు డాడీ. ఈ అర్ధరాత్రి ఎవర్రా? ఫ్రెండ్స్ వస్తా అన్నారు, వాళ్ళే అనుకుంటా నాన్న. కవిత ఓ, కవిత? వద్దు బ్రో, వద్దు. పిలవాల్సిన అవసరం లేదు. నాకు తెలుసు తను నన్ను చీట్ చేస్తున్నానని. తనకు చెప్పండి, ఇంకా లైఫ్లో తనని చూడనని. ఓనర్సే ఒక అరగంటలో వస్తా అన్నారు, మన తొందరగా అయిపోతే వెళ్ళిపోవచ్చు. ఇంతకీ ఫ్లాట్ ఎవరిది? కవిత? సుభాష్. ఎందుకంత తుత్తరా? నువ్వు చెప్పు. ఏదో. సుభాష్ దా కవితదా? ఆ, ఆ, ఇద్దరు కలిసి ఉంటున్నారు నాన్న. అంటే లివిన్నా? హాల్లో ఏం ఫోటోలు లేవు కాబట్టి లివినే అనుకుంటా. అయ్యి ఉంటుంది. రామచంద్ర, సర్లే, మీ ఇద్దరు లోపలికి వెళ్ళండి. ఓనర్స్తో జస్ట్ మిస్ అయిపోయాం. పాపం, వాళ్ళిద్దరిని మనమే విడగొట్టేశాం కదా. సినిమాకి వెళ్ళిన ప్రతిసారి మద్యపానం వద్దంటుంటే ఎందుకు అనుకోలేదు. అయినా వీళ్ళేంటి బ్యాంకు దొంగతనం చేస్తున్నట్టు ఇంతసేపు మాట్లాడుకుంటున్నారు. నాకు అదే భయం అవుతుంది. అనవసరంగా తప్పు చేశాననిపిస్తుంది. అయ్యో. అయినా ఎందుకు బాధపడుతున్నావు? కురుక్షేత్ర యుద్ధం తర్వాత శ్రీకృష్ణుడు కూడా 36 ఏళ్ళు రాజ్యం పరిపాలించాడు తెలుసా? ఏంటా లుక్? కురుక్షేత్ర యుద్ధం తర్వాత 36 ఏళ్ళు కృష్ణుడు కాదు, పాండవులు పరిపాలించారు. పనికి మాలిన పనులన్నీ చేయడము, పురాణాల్లో ఎతుక్కొని ఆ తప్పులని కప్పిపుచ్చుకోవడం ట్రెండ్ అయిపోయింది. అబ్బా, అవును, ఇందాక సుభాష్ అనగా నన్ను చూసి పిలిచావేంటి? నీ పేరు అనుకున్నాను. ఇంతకు నీ పేరేంటి? పేరు కూడా తెలియకుండా ఇంటి వరకు పిలిచేసావు అనమాట. ఇంత చీప్గా ఎలా ఉంటారో. ఆహా, ఏది నా పేరు చెప్పు. ఆ, అహ్, అహ్, అమ్మగారు అమ్మాయిని పేరు పెట్టి పిలవకూడదని చెప్పారు. అప్పటి నుంచి నేను అమ్మాయిని పేరు పెట్టి పిలవట్లేదు అనమాట. మ్మ్హ్మ్. అమ్మాయిని పేరు పెట్టి పిలవు కానీ మీ అమ్మ రూమ్కి తీసుకెళ్ళిపోమని చెప్పిందా? అదే కదా, తాగక తాగక తాగడం ఏంటి, ఇలా పరిచయం లేని అమ్మాయితో వాగక వాగక వాగడం ఏంటా అని. అవును, నువ్వు 17 అయితే కాదు కదా? హ్మ్. అంటే రీసెంట్గా కోర్ట్ మూవీ చూశాను, అదేదో పికాసో యాక్ట్ అంట, లోపలేసి నలిపేస్తున్నారు. కొంచెం క్లారిటీ ఉంటే బెటర్ కదా అని. అది పికాసో యాక్టో డెవిన్సీ యాక్టో కాదు, పోక్సో యాక్ట్. పోక్సో మర్చిపోయా. ఎనీవేస్, ఐమ్ అజిత్ కృష్ణ. ఐమ్ ఐషు, ఐశ్వర్య. నైస్ మీటింగ్ యూ. ఓకే, యాక్షన్కి రెడీయా? హా, నాకు ఫైటింగ్ కూడా వచ్చు. యాక్షన్ అంటే అది. తెలుసులే బోయ్, పద.
అసలు మీ ఇద్దరిని చూస్తుంటే ఏం చేయాలో అర్థం కావడం లేదురా. ఇంతసేపు టైం ఇచ్చినా అర్థం కాలేదా నాన్న? ఏదో జోకులు వేసావనుకో ఎండ్రింబోస్ చంపేస్తాను నా కొడక. పబ్బులో తాగినప్పుడే ఆపాలనుకున్నాను, కానీ ఏం చేస్తారా అని ఫాలో అయ్యి ఇంటికి వచ్చాం. కనీసం డోర్ కూడా వేసుకోకున్నట్టు షేమని వయసు. ఏం చేస్తామండి, వీళ్ళు ఎలా వదిలేస్తే మన ఇంటి పరువు ఇంకా తీసేస్తారు. మీ అమ్మ డైలాగ్ వచ్చేసింది. రెడీ ఉండు. నేను 100 సార్లు చెప్పాను దీనికి పెళ్లి చేస్తే తప్ప పిచ్చి తగ్గదని. నా మాట విన్నారా? అమ్మా, నోర్మై, చెంప పగులుతుంది. మీ అమ్మాయిని ఉపయోగం ఏముందిలేండి. మా సుపుత్రుడు చెప్పాడు కదా 6 నెలలు వెంటబడి తిరిగి మరి మీ అమ్మాయిని ప్రేమించానని. మీరిద్దరూ ఒకరికొకరు చూసుకోవడానికి కలుసుకోవడానికి అస్సలు వీల్లేదు. అయ్యో, మన ప్లాన్ సక్సెస్ అయింది. ఇంకీ మాత్రం చాలు. కానీ మేము అలా చేయదలుచుకోలేదు. హా? అంటే అంటే ఏంట్రా? ముగ్గురం కలిసి కూర్చొని ఆలోచించాం. మీ ప్రేమను చంపేసేంత మూర్ఖం అయితే కాదురా. మాకు గొప్ప మనసు ఉంది. నీ జీవితంలో నీ గొప్ప మనసు చూపించుకోవడానికి ఈ రాత్రి దొరికిందా నాన్న? ఏమంటున్నావు? అబ్బే ఏం లేదు. వాళ్ళ నాన్నతో మాట్లాడాక ఆ అబ్బాయి సంస్కారవంతమైన కుటుంబంలోనే పెరిగాడనిపిస్తుంది. తప్పులు ఎవరైనా చేస్తారు. అబ్బాయి మంచివాళ్లానే ఉన్నాడు. చివాడంట నఫక్రా బాబు. రేయ్, ఈ సంబంధం నాకు కూడా ఓకేరా. ఏంట్రా, మీ ప్రేమకు ఓకే చెప్తే ఎగిరికి ఎంత ఇస్తారనుకుంటే అలా చూస్తున్నారేంటి? అంటే ఇది ఆనందమే నాన్న. సౌందర్య చూసావా, మన పెళ్ళికి పచ్చ జెండా ఊపేశారు. సౌందర్య ఏంటి బాబు, మా అమ్మాయి పేరు ఐశ్వర్య. నాన్న, అదే సుజిత్ ఎప్పుడు అంతే ఎక్సైట్మెంట్ లో అలా మాటలు తడపడుతుంటాయి సుజిత్ కదా. కాదు, అజిత్. సుజిత్ కాదమ్మా, మా వాడి పేరు అజిత్. అంటే తనకు అలానే అలవాటు. సింక్. ఏంటండి అల్లుడిని అలా నిలబెట్టే మాట్లాడుతున్నారు? అప్పుడే అల్లుడు వైపోయావేంట్రా? నువ్వు నేను చూస్తాను. అసలు ఎవర్రా మీరంతా? ఐశ్వర్య చెప్పలేదా నేను ఐషు బాయ్ ఫ్రెండ్? ఈ ఐషు ఎవరు? నేను తన గర్ల్ ఫ్రెండ్. మీరిద్దరెవరు? లవర్స్. పెళ్లి కూడా ఫిక్స్ అయింది బాబు. మీ ఇద్దరు ఖచ్చితంగా పెళ్లికి రావాలి. అసలు ఏం జరుగుతుందిరా ఇక్కడ? నీకు అర్థమయ్యేటట్టు నేను చెప్తాను కదా బ్రో. ఐషు కొంచెం సవితాను కూడా. సవిత కాదు, కవిత. ఏదో ఒక వనిత. కవిత నూరా. అది బ్రో జరిగింది. ఇల్లు రెంట్కు చూపించామని వాచ్మ్యాన్కి తాళాలు ఇచ్చాను. నువ్వు 4th ఫ్లోర్లో ఉంటావు బ్యాచిలర్స్తో. ఇది 2nd ఫ్లోర్. అదా చూసావా బ్రో, నీ పుణ్యమాన ఒక మిస్టరీ సాల్వ్ అయిపోయింది. మీరు కొంచెం కోఆపరేట్ చేస్తే మా పెళ్ళి చెడగొట్టుకుంటాం. సర్లే, మీరిద్దరు ఎలాగో చావండి. నువ్వు ఇక్కడే ఉండు, మాట్లాడాలి. ఐషు వెళ్దాంరా. అలా బయటికి వెళ్ళిన మేము చాలా కాన్ఫిడెంట్గా పెళ్ళి చెడగొట్టుకున్నాం అనుకున్నారు కదా. కాదు. మొహం అలా పెట్టవేంట్రా, కొంచెం నవ్వు. కొంచెం జరగరా, అంత దూరం నిల్చుంటావేంటి? రేయ్, అమ్మాయి భుజం మీద చేసి ఫోటో దిగు.